చామగడ్డ పులుసు కావాల్సినవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చామగడ్డ ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగంత చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగంత ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగంత జీలకర్ర వేసాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు మాగిన తర్వాత చిటికెడు పసుపు వేసానండి. పసుపు చాలా మంచిదండి హెల్త్కి. ఆ తర్వాత కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలను నేను ఉల్లిపాయలు వేగాయి కదా అందులో వేస్తున్నాను. కొంచెం అవి నూనెలో వేగాలి. ఇప్పుడు వచ్చేసి సరిపడా కారం మీరు చూసుకొని వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం చూసి వేసుకోండి. తర్వాత సాల్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు రసం వచ్చేసి ఈ చామగడ్డల దాంట్లో వేసేసాను. ఇప్పుడు కొద్దిగా మరగనిద్దాము. మరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగంత గరం మసాలా పొడి వేస్తున్నానండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చామగడ్డల కర్రీ ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా? ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్.